తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేసింది. ఇటీవలి కాలంలో సోమేష్ కుమార్ పై భారీగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇటీవలి కాలంలో 25 ఎకరాల భూమిని తన భార్య పేరుపై ఉంది అని చెప్పేసి కూడా బయటికి వచ్చిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమాస్తులు సంపాదించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సోమేష్ కుమార్ పైన సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేసింది యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ శ్రీకాంత్ ఫిర్యాదు చేయడం జరిగింది. తన కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమేష్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా ఆ ఫిర్యాదులో ఆరోపణలు చేయడం జరిగింది. గుర్గావ్లో చాలా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నోయిడాలోను కీలక ప్రాంతాల్లో బినామీల పేరుతో స్థలాలు కొన్నారన్న ఆ ఫిర్యాదులో మరి శ్రీకాంత్ స్పష్టంగా మరి ఎలాంటి ఆధారాలతో చేశాడో మనకు తెలియదు, కానీ శ్రీకాంత్ అందులో పేర్కొనడం జరిగింది. రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పదమైన జీవోలను కూడా సోమేష్ కుమార్ జారీ చేశారని శ్రీకాంత్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. యాచారంలో సోమేష్ కుమార్ భార్య పేరిట కొన్న 25 ఎకరాల భూమిని ప్రధానంగా ఆ ఫిర్యాదులో ప్రస్తావించడం జరిగింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనూ సోమేష్ కుమార్కు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. సోమేష్ కుమార్ ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ అధికారాన్ని దుర్వినియోగంతోనే సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సోమేష్ కుమార్ ఆస్తులపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆ ఫిర్యాదులో శ్రీకాంత్ స్పష్టంగా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. చూద్దాం మరి ఆ సిబిఐ కానీ ఈడీ కానీ ఈ ఫిర్యాదుతో శ్రీకాంత్ చేసిన ఫిర్యాదుతో స్పందిస్తుందా లేదా అని మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.